విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర ధర్నా చేస్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కనీసం వేతనం ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా 36 గంటల దీక్షలను చేపట్టారు. దీనికి కొనసాగింపుగా ఆశా కార్యకర్తలు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ధర్నాలో పాల్గొన్న ఆశా వర్కర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళనను విరమించేదే లేదంటూ ఆశా కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో తమ నిరసనను కొనసాగించారు. ప్రజల ఆరోగ్యం పట్ల అంకితభావంతో పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లి ఇద్దరు పిల్లల్ని ఇంట్లో చూసుకోవడానికి చాలా కష్టపడిపోద్ది. అదే అంగన్వాడీ సెలవైన రోజు అమ్మో అంగన్వాడీ సెలవ మా పిల్లల్ని మేము ఎలా సచివాలయం సిబ్బంది వెళ్ళి అంగన్వాడీ కేంద్రంలో ఉండి అంగన్వాడీ కేంద్రంలో పనులన్నీ కూడా ప్రశాంతంగా సమ్మెలోని ప్రశాంతంగా కూర్చుందాం. మనం గొడవ చేయొద్దు, గోల్ చేయొద్దు. మనం సోదరి మల్లారా, మరి ప్రభుత్వం చూశారు కదా, ఈ పక్కన ఉన్నటువంటి ఆల్రెడీగా చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులు ఎన్ని చేయనండి, ఏం చేయాలి? అరరు ఇది దొంగల రాజ్యం. फोन इच्छे मेरा నినాదాలు ఇవ్వండి. అక్రమ అరెస్టులు ఆపాలి, అక్రమ అరెస్టులు ఆప్ చేయాలి, ఆశా అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయాలి. పోలీసుల అక్రమ అరెస్టులు ఆపాలి. ప్రజాస్వామ్య హక్కులను కాపాడండి, ప్రజాస్వామ్య హక్కులను కాపాడండి. కార్మికులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న వైసీపీ ప్రభుత్వం డౌన్ డౌన్. ఆశా అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం